హైదరాబాదులో రెసిన్ అనే విష పదార్థం తయారు చేసి దాన్ని భారతదేశంలో ఉన్న హిందువులపైన ప్రయోగించాలని ఉగ్రకుట్ర చేసినటువంటి డాక్టర్ మొహిద్దీన్. ఈ మొహిద్దీన్ని పోలీసులు సబర్మతి జైలుకు తరలించారు. అయితే మొహిద్దీన్తో పాటు జైల్లో ఉన్న తోటి ఖైదీలు మొహిద్దీన్ని చితకబాదారు. ప్రత్యేక సెల్లో బంధించినటువంటి ఉగ్రవాదిని తోటి ఖైదీలు కొట్టడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్సు ఖైదీలను ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఈ డాక్టర్ ఉగ్రవాది దేశానికి ముప్పు కాబట్టి కొట్టారా, లేదంటే ఈ ఉగ్రవాది నిజాలు చెప్పేస్తే ఇతని వెనకున్నది ఎవరనేది తెలుస్తుందని కొంతమంది ప్లాన్ చేసి ఇట్లా ఏమైనా సుపారీ ఇచ్చి చంపించే ప్రయత్నం చేశారా అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఏటీఎస్ ఈ ఉగ్రవాద డాక్టర్ చేసినటువంటి ప్లాన్ని ఛేదించగలిగింది, లేదంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో, ఎంతమంది ప్రాణాలు తీసేవాడో, ఎంతమంది చనిపోయేవారు. విష పదార్థాన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాటర్లో కలిపి చాలామందిని చంపే ప్లాన్ చేసుకున్నాడు ఈ ఉగ్రవాద డాక్టర్.